హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసింది ఆషాఢ మాసం. ఆషాఢ మాసం నుంచి మనకు పండుగలు సురువవుతాయి. మొదటి పండుగ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా అంటారు. శయన ఏకాదశి రోజు చాతుర్మాస దీక్ష కూడా పాటిస్తారు. 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష ఉంటుంది. నవంబర్లో అయిపోతుంది. కార్తీక మాసంలో 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష ఉంటుంది. నెలకు 2 సార్లు వస్తుంది ఏకాదశి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి. 24 ఏకాదశిలకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అంటారు. జూన్లో వచ్చిన ఒక ఏకాదశికి కొట్టకొల్ల ఏకాదశి అంటారు. అట్లనే ప్రబోధిని ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, అట్లా 24 ఏకాదశులు ఉంటాయి. అసలు ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటిది మనకు తెలుసుకోవాలంటే దాని ఒక కథ ఉంది. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఏకాదశి పూర్వకాలంలో ఒక ధర్మరాజు మన శ్రీకృష్ణుని అడుగుతాడు, ఈ ఏకాదశి తిథి ఎట్లా వచ్చింది, దాని విశిష్టత ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు మన శ్రీకృష్ణుడు ఏమంటాడు, కుంది నందన, ఏకాదశి ఎట్లా వచ్చిందంటే పూర్వకాలంలో తాళ్ళజంగడు అనే ఒక రాక్షసుడు ఉండెను. మురా అనే ఒక రాక్షసుడు ఉండెను. తాళవంశంలో ఉన్న ఒక మురా అనే ఒక రాక్షసుడు ఉండెను. వాడు భయంకరంగా భీకరంగా ఉండి దేవతలను, స్వర్గలోకంలో దేవతలను వెలగొట్టి నల్లని రూపం దాల్చిన రాక్షసుడు స్వర్గలోకంలో దేవతలను, ఇంద్రుడిని అందరినీ వెలగొట్టి ఆ స్వర్గలోకంని పరిపాలిస్తుండే. అప్పుడు వీళ్ళందరూ కలిసి, ఇంద్రుడు, ఇతర దేవతలందరూ భూలోకంలో సంచరిస్తూ మనుషుల మధ్య తిరుగుతుండెను. అది తిరగలేక మహాదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సహాయం చేయమని కోరుతారు. అప్పుడు శివుడు, ఇది సహాయం చేసేది ఈ సహాయం చేసేది నాతోటి కాదు, మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు శివుడు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు అందరు కలిసి శ్రీ విష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ విష్ణువు దగ్గరికి వెళ్ళి, జనార్దన, తల్లి తండ్రివి నీవే, కర్తవు కారడువు నీవే, దేవదానవులు కూడా అందరు నీకు నమస్కరిస్తారు. జనార్దన, నీవు తప్ప ఇంకెవరు సహాయపడతారు, నువ్వే మమ్మల్ని కాపాడు అని వేడుకుంటారు ఇంద్రుడు, ఇతర దేవతలు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు అతనే అడుగుతారనమాట, అసలు ఏమైంది, ఎందుకు అట్లా అంటే, మురా అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు స్వర్గంలోకంలోకి వచ్చి మా ఇంద్రుడిని, నన్ను ఓడించి, ఇంద్రుడు అంటాడనమాట, నన్ను ఓడించి ఇతర దేవతలను, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, అట్లా అందరినీ వెలగొట్టి అక్కడ వేరే రాక్షసులను నియమించి మమ్మల్ని మనుషుల మధ్య ప్రారంభించిండు. దీనికి ఏమన్నా ఉపాయం చేయండి స్వామి, నువ్వే సహాయం చేయగలవు అని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, సరే నేను సహాయం చేస్తా అని చెప్పి రాక్షసుల దగ్గరికి పోరాడేందుకు వెళ్తాడు. వీళ్ళని కాపాడడానికి, పోరాడడానికి వెళ్తే అక్కడ ఉన్న రాక్షసులు అందరూ ఈ మహావిష్ణువుని చూసి హుంకారంతో, భయంతో, క్రోధంతో మహావిష్ణువుని చూస్తారనమాట ఇతర రాక్షసులు. చూస్తే అప్పుడు ఉన్న మహావిష్ణువు తన చక్రాయుధంని ఆ రాక్షసుల పైన వేస్తాడు. ఆ రాక్షసులందరూ చనిపోతారనమాట. మొరా దగ్గర ఉన్న రాక్షసులందరూ చనిపోతారు. అది చూసి మహావిష్ణువు ఒక బద్రికాశ్రమంకి వెళ్తాడు. ఒక గుహ ఉంటుంది. గుహలోని బద్రికాశ్రమంకి వెళ్ళి అక్కడ నిద్రిస్తుంటాడు అనమాట, శయనిస్తుంటే ఈ మురా రాక్షసుడు ఏం చేస్తాడు, ఇంతమంది రాక్షసుని చంపిండు, నేను ఆ మహావిష్ణువుని చంపుతా అని చెప్పి మహావిష్ణువుని వెతుక్కుంటూ బద్రికాశ్రమానికి వెళ్తాడు అనమాట. ఆ బద్రికాశ్రమంలో నిద్రిస్తున్న మహావిష్ణువుని చూసి, ఇక్కడ నువ్వు నిద్రిస్తున్నావు, నేను వధిస్తాను అని అంటాడనమాట మురాసురుడు. అప్పుడు ఆ మహావిష్ణువు రూపంలోకి ఒక సౌందర్యవతి, శీలవతి, గుణవతి అయిన ఒక కన్య ఉత్పన్నమయ్యి ఆ మురాసురునితో పోరాడి ఆ మురాసుని వధిస్తుంది అనమాట. వధించిన పిమ్మట మహావిష్ణువు లేచి, నా శత్రువైన ఈ మురాసురుని ఎవరు వధించిండ్రు అని అడుగుతాడు. అప్పుడు ఆ కన్య అంటది, నీ అనుగ్రహం వల్లనే నేను వధించిన స్వామి అని అంటది. అప్పుడు విష్ణు అంటాడు, నువ్వు వధించినందుకు మునులు, దేవతలు, ఋషులు,
ఇంద్రుడు అందరూ చాలా మెప్పొందినారు, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అని అంటారు. అప్పుడు ఆమె అన్ని ప్రాకారంలోనే ఒక తిథిని నన్ను చేయ స్వామి అని అంటారు. ఆ కన్యనే ఏకాదశి అన్నమాట. అన్ని విజ్ఞాపనలను తొలగించి ప్రసిద్ధి కలిగి ప్రసన్నను కలిగించి విన్నపములను తొలగించి సిద్ధిని కలిగించే దేవిలాగా నన్ను చెయ్యి స్వామి అంటారు. ఆ కన్యనే ఏకాదశి అన్నమాట. ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని ప్రేమతోటి ఎవరైతే ఉపవాసం ఉండి ఆ కన్య ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు వదులుతారో వాళ్ళకు అనేక కోరికలు తీరుతాయి అన్నమాట. వాళ్ళు అనుకున్నది ఏదైనా తీరుతుంది అన్నట్టు. ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్లకు 1000 గోదానాల లభిస్తుంది అన్నమాట. 1000 గోదానాల రేటు ఫలితం లభిస్తుంది అన్నట్టు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు వదులుతారో ఆ రోజు కూడా చాలా ప్రాధాన్యత ఉంటదన్నమాట. ఏకాదశి పొద్దునొచ్చి మధ్యాహ్నం ద్వాదశి వచ్చి రాత్రికి త్రయోదశి వస్తే దాన్ని త్రిసన్న ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి రోజు పఠనం ఎవరైతే ఉపవాసం ఉంటారో 1000 ఏకాదశిల చేసిన ఫలం లభిస్తుంది అనమాట. ఇది ఎవరైతే కథ వింటారో వాళ్ళకి కూడా 1000 గోదానాల ఫలం లభిస్తుంది అన్నట్టు. ఏకాదశితోటి సమానమైన వ్రతం ఏది లేదని అంటారు. ఏకాదశి అంటే ఇదని నాకు తెలుసు, అందుకనే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను.